వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్యశ్రీ. ముందుగా హెడ్లైన్స్. నూతనంగా ఎన్నికైన సర్పంచులను సన్మానించిన కేటీఆర్. సూర్యాపేటలో శ్రీ లక్ష్మీ గార్డెన్స్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో క్రిస్మస్ సంబరాలు. ఇంటిగ్రేట్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ భవనంలో నిర్వహించిన ఇంటర్ స్టేట్స్ ఓపెన్ స్కూల్స్ టోర్నమెంట్ కరాటే పోటీలు. జాతీయ రైతుల దినోత్సవం సందర్భంగా సాయి భోజన ఆధ్వర్యంలో గర్భిణులకు, బాలింతలకు, డయాలసిస్ పేషెంట్లకు అన్నదానం. మతాలకు అతీతంగా ప్రజలు ఐకమత్యంగా స్నేహభావంతో మెలగాలన్న నాంపల్లి తహసీల్దార్ గుగులోత్ దేవాసింగ్. రఘునాథపురం శ్రీ వెంకటేశ్వర ఆలయంలో వైభవోపేతంగా కొనసాగుతున్న ధనుర్మాస ఉత్సవాలు. నల్గొండ లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో సర్కారు వైఫల్యమైందన్న టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య. ప్రిన్సిపల్ మృత్యుంజయ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడా పోటీలు. చౌటుప్పల్ పట్టణంలో విద్యుత్ ఉద్యోగుల ప్రజాబాట. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేదర్ రెడ్డి పిలుపు. సుశ్రుత గ్రామీణ వైద్యుల 19వ వార్షికోత్సవ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధితో ఉంటే వెంటనే సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధితో ఉంటే వెంటనే సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు మరియు వార్డు మెంబర్ల అభినందన సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రజాప్రతినిధులను అభినంది సన్మానించారు. ఈ సమ్మేళనంలో మాజీ మంత్రి మరియు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ మంకిన కోమటిరెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, భూపాల్ రెడ్డి, రవీంద్ర కుమార్ నాయక్, చిరుమర్ది లింగయ్య, కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు మాజీ ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, నాయకులు చెరుకు సుధాకర్, ఒంటెద్దు నరసింహారెడ్డి మరియు ఇతర ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. నిన్న ఇవాళ లీక్ ఇచ్చిండ్రు. ఇవాళ ఏం లీక్ ఇచ్చిండ్రు? టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు నోటీసు, కేటీఆర్ నోటీసు, హరీష్ రావుకు నోటీసు ఇస్తున్నారు. ఇప్పుడు ఏడట, ఇప్పుడు ఇస్తున్నట్టు ఇలా లీక్ ఇచ్చి అసెంబ్లీ అయిపోగానే ఇస్తాడట. అసెంబ్లీ అయిపోగానే ఇస్తాడట. ఎంతకాలమైంది దీని మీద మాట్లాడబట్టి? వాడు ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి రోజు నుంచి దీని గురించి ఏడవని రోజు లేదు. వాడు కరెంటు మీద ఏడ్చిండు, వచ్చిన రిపోర్టును కిందంగా లోపల పెట్టుకున్నాడు, బయట రానికుండా. ఇది చూస్తే నా ఇజ్జత్ పోతుంది అని. కేసీఆర్ మల్లెపూలాగా ఉన్నాడు రా కొడుక, ఇలా ఏమీ లేదు, కేసీఆర్ చాలా అద్భుతం చేసిండు, 24 గంటల కరెంట్ ఇచ్చి ఈ దేశానికి బుద్ధి చెప్పిండు, మొత్తం మీ బీజేపీ కాంగ్రెస్ కూడా ఉంది దాంట్లో రిపోర్ట్. మనిషి అన్న కడపని చూడబెట్టుకున్నాడు కొడుకు. కాళేశ్వరం ఎగిరిండు. కోర్టు చూసింది, దీనిలో ఏం లేదురా, నీ ముఖం నీ ముండ ఏముంది, ఇంట్లో బ్రహ్మాండంగా కట్టిండు కాళేశ్వరం కేసీఆర్.
నీకు కనీసం చేతగాట్లే రిపేర్ చేయడానికి అని చెప్పి ఆడ వాడు దొబ్బింది. ఈ ఫార్ములా ఆ ఫార్ములా అన్నాడు. ఏ ఫార్ములా లేదు. చివరికి తీసుకొచ్చుకొని ఆడోళ్ళ పోటీలను పెట్టి వాళ్ళతో తన్నించుకున్నాడు. అయిపోయింది. సూర్యాపేట లక్ష్మీ గార్డెన్స్లో తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ సంబరాలు భాగంగా ప్రేమ విందు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సూర్యాపేట లక్ష్మీ గార్డెన్స్లో తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ సంబరాల భాగంగా ప్రేమ విందు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, సూర్యాపేట నియోజకవర్గ శాసన సభ్యులు జగదీశ్వర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ క్రిస్మస్ పండగ శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. అన్ని మతాలు, వర్గాలు కలిసి పండగలను జరుపుకోవడమే తెలంగాణ సంస్కృతి ప్రత్యేకత అని అన్నారు. ఇలాంటి ప్రేమ విందు కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను మరింత బలపరుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, క్రైస్తవ సంఘాల నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ. అన్ని దేశాలలో కూడా మరి ఈరోజు ఆ పండుగను ఘనంగా మనం జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు ఆర్థికంగా, రాజకీయంగా డెవలప్ చేయాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ముందుకు వస్తున్న విషయం కూడా ప్రపంచం అంతా శాంతికామంగా ఉండాలని, ప్రేమను పంచడమే మనుషుల యొక్క విధిని, మానవ సేవని, మాధవ సేవని, ఇతరుల పట్ల ప్రేమగా ఉండడం అవసరమనే విషయాన్ని చెప్తూ, మీరు చేసిన పాపాలన్నీ నేనే మోస్తా అని చెప్పి ఈ ప్రపంచానికి పాప విముక్తి కలగాలని చెప్పి కోరుకున్న మహనీయుడు యేసుక్రీస్తు. మరి వారి జన్మదిన సందర్భంగా మనం 105 సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాము. ప్రత్యేకించి మిగతా ఎక్కడ కూడా, ఏ దేశాల్లో, ఏ రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలే క్రిస్మస్ సందర్భంగా ప్రేమ విందు కార్యక్రమాలు ఏర్పాటు చేసిన చరిత్ర ఎక్కడ కూడా లేదు. కేవలం ఒక తెలంగాణలోనే ఇది ప్రారంభమైంది. మొత్తం భారతదేశంలో ఎక్కడ లేదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ లేదు. అంతేకాదు, క్రిస్మస్ సందర్భంగా అందులో ఉండే పేదలు కూడా సంతోషంగా ఉండాలని, సహజంగా పండుగ అంటే ఏ సాంప్రదాయాలు, ఆచారాలు పాటించే వాళ్ళు ఆయా పండుగ దినాల నాడు నూతన వస్త్రాలు ధరించి సంతోషంగా కలిసి ఆ పండుగను జరుపుకోవడం అనేది ఆనవాయి. అయితే ఇందులో ఉన్న పేదలు ఎవరైనా ఉంటే నూతన వస్త్రాలు చర్చలకు రాడిపోతున్నారు కానీ నా యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు, క్రిస్మస్ పండుగ గుండె నిండుగా, క్రిస్మస్ పండుగ గుండె నిండుగా, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. పరలోకమున
పాపిని నన్ను కరుణించెను, పశుపాలునిగా పుట్టెను, రక్షణ భాగ్యమునివ్వగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. నా యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు. క్రిస్మస్ నిండుగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. నా యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నిండుగా గుండె నిండుగా క్రిస్మస్ పండుగ గుండె నిండుగా. సందర్భంగా ప్రేమ బిందు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ఏదైతే క్రైస్తవ మత పెద్దలు, తహసీల్దార్ గారు, కమిటీ మెంబర్స్ అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియపరుస్తూ, ఏదైతే ఈ ప్రేమ బిందు కార్యక్రమానికి ప్రతి నియోజకవర్గానికి కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2 లక్షల రూపాయలు ఈ ప్రేమ బిందు కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గానికి కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండబడిన రిజిస్టర్డ్ 700 చర్చలు గుర్తించి 33 కోట్ల రూపాయలు, ప్రతి చర్చి కూడా 30,000 రూపాయలు ఆ చర్చికి ఈ క్రిస్మస్ సందర్భంగా అందజేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలను సమానంగా చూస్తూ అన్ని మతాలకు సంబంధించిన ప్రజలకు కూడా ఈ భారతదేశంలో సమాన స్థాయి కల్పిస్తూ భారతదేశాన్ని సెక్యులర్ భావాలతో ముందుకు తీసుకుపోతున్న దేశంలో మన భారతదేశం మొదటిదని కూడా తెలియపరుస్తూ, మహాపరిశుద్ధుడవును మా జీవాధిపతి అయిన దేవ, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాలపు వేళలో ప్రభువమ్మ తండ్రి, తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఈ క్రిస్మస్ కార్యక్రమాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, ప్రత్యేకంగా ప్రభువమ్మ తండ్రి ఈ సూర్యపేట ఇంటర్ స్టేట్స్ ఓపెన్ స్కూల్స్ టోర్నమెంట్ కరాటే పోటీల్లో నల్గొండ జిల్లాలోని హాలియా మండలంలో ఆకాంక్ష ప్లేవే స్కూల్ మరియు ఆకాంక్ష హై స్కూల్ విద్యార్థులు కరాటే విభాగంలో 7 బంగారు పతకాలు సాధించారు. హనుమకొండ జిల్లాలోని ఇంటిగ్రేట్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ భవనంలో 21 డిసెంబర్ 2025 ఆదివారం నాడు నిర్వహించిన ఇంటర్ స్టేట్స్ ఓపెన్ స్కూల్స్ టోర్నమెంట్ కరాటే పోటీల్లో నల్గొండ జిల్లాలోని హాలియా మండలంలో ఆకాంక్ష ప్లేవే స్కూల్ మరియు ఆకాంక్ష హై స్కూల్ విద్యార్థులు కరాటే విభాగంలో 7 బంగారు పతకాలు సాధించారు మరియు పోటీలో ప్రతిభ కనబర్చి గ్రాండ్ ఛాంపియన్షిప్ ట్రోఫీ కూడా కైవసం చేసుకున్నారు. ఇందుకు ఆకాంక్ష స్కూల్ యాజమాన్యం మోహన్ రావు మరియు కరస్పాండెంట్స్ రవీందర్ శ్రీనుబాబు మరియు ప్రిన్సిపల్ స్కూల్ స్టాఫ్ కరాటే కోచ్ 2 టైమ్స్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు హోల్డర్ తంగెళ్ల సత్యనారాయణరాజు, బ్లాక్ బెల్ట్ 5th డాన్ని మరియు విద్యార్థులను అభినందించారు.
జాతీయ రైతుల దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ భాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నల్ల శ్రీనివాస్ అంబిక సహకారంతో సాయి భోజన్ అన్నదానం నిర్వహించారు. అందరికీ ఆకలి తీర్చడం కోసం నిస్వార్థంగా వ్యవసాయం చేస్తున్న రైతులే నిజమైన సేవకులని తెలుపుతూ జాతీయ రైతుల దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ భాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నల్ల శ్రీనివాస్ అంబిక సహకారంతో గర్భిణులకు, బాలింతలకు, డయాలసిస్ రోగులకు, అనార్థులకు సాయి భోజన అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపెల్లి శంకర్, రాజేశ్వరి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని గర్భిణులు, బాలింతలు, రోగులు, అనార్థులు, ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ భాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని, మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య, శ్రవిద్య, త్రయాక్షర్ సూచించారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు జేరిపోతుల చంద్రకళ, సేవకులు పోతురాజుల తిరుపతి, భీమన్న, కాడపాక మహేందర్ మరియు దాతలు పాల్గొన్నారు. మతాలకు అతీతంగా ప్రజలు ఐకమత్యంగా స్నేహభావంతో మెలగాలని నాంపల్లి తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్ కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నాంపల్లి మండల కేంద్రంలోని బేతస్తా ప్రార్థన మందిరంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ ప్రేమ విందు కార్యక్రమంలో నాంపల్లి తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మతాలకు అతీతంగా ప్రజలు ఐకమత్యంగా స్నేహభావంతో మెలగాలని నాంపల్లి తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్ కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నాంపల్లి మండల కేంద్రంలోని బేతస్తా ప్రార్థనా మందిరంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ ప్రేమ విందు కార్యక్రమంలో నాంపల్లి తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మతాన్ని గౌరవించుకోవడానికి ప్రత్యేక నిధులను కేటాయించి వారి సంతోషాల్లో భాగస్వామ్యం అవుతుందని తెలిపారు. నల్గొండ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నాంపల్లి మండల కేంద్రంలో ప్రేమ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. ప్రజల క్రీస్తు మార్గంలో ప్రేమపూర్వక స్నేహభావం కలిగి ఉండాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పలువురు పాస్టర్లు ప్రజల క్షేమం కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకొని ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాంపల్లి తహసీల్దార్ గారికి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పాస్టర్లు శాల్వాతో సత్కరించి సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు మత పెద్దలు, పాస్టర్లు, క్రైస్తవులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, భగవంతుడైన దేవుడు, ఉద్యోగ సమాజానికి పేర్లు ఉన్నాయి. అందుకని ఈ యొక్క సాయంకాల సమయంలో ఆ ఆశ్చర్యం ఏంటంటే ఆయన నిజంగా సత్యమైన గురించి సాక్ష్యం ఇస్తుంది కాబట్టి అదొక ఆశ్చర్యం. నీవు నేను కూడా మనందరం కూడా మన యొక్క తల్లిదండ్రుల కలుగులో ఉంటాము ఆయన వద్ద. అందుకని ఆయన ఆశ్చర్యము, ఆయన పుట్టిన ఆశ్చర్యం కాబట్టి ఒకసారి ఆలోచించు. క్రీస్తు చట్టము, క్రీస్తు పూర్వము అనేది కూడా మన ప్రభుత్వం యొక్క పుస్తకంలో కూడా ఉంటుంది. అంటే ప్రభుత్వంలో గమనించండి, ఆయన పుట్టిన గురించి అదేవిధంగా ఈ ప్రేమ విషయంలో గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్ విషయంలో చక్కగా మరి సాయంకాల సమయం మనం జరుపుకోవడానికి దేవుడు పరిచయాలు కాబట్టి వచ్చినటువంటి అతిథులు, పెద్దలు, ఆత్మీయులు, మన మండల రేవన్ తహసీల్దార్ గారికి మరి ప్రత్యేకంగా ఉన్నట్టుగా పంచుకుంటున్నాను. అలాగే అధికారులు కలిసి మన గోపాలని గారు కూడా ఉన్నట్టుగా పంచుకుంటున్నాను. ప్రత్యేకంగా సేవకులందరూ కూడా ఇతర సంఘటనలు కూడా ప్రార్థనలు పంచుకుంటున్నాను. మరి ఇతరులు నిజంగా మరి ప్రభుత్వము ఎన్నో మరి నామాన్ని ప్రభా తల్లి గణపతులకు అయా అందరూ వచ్చి ఉన్నాం ప్రభా. మరి ఇక్కడ ఉన్న ఇతర అయ్యగారిని మరి సంఘస్థులను ప్రతి ఒక్కరు ప్రభా తల్లి మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నా. దేవా నీకే స్తుతులు, స్తోత్రాలు నాయన. కరుణామయ నీకు వందనాలు, స్తోత్రములు. మా అందరి కుటుంబాలు ప్రభా ఈ 2020 సంవత్సరంలో మీరు దీవించండి. ఇంతవరకు చెప్పాడు, ప్రభుత్వాన్ని దీవించి రాను దినాల్లో ప్రభా కుటుంబాన్ని కూడా క్రీస్తులకు చేయగాక. ఈ సమయంలో మనము కేక్ కటింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం ఈ విధంగా జరుగుతుంది. మనం ఎంతో సంతోషంగా పాల్గొంటున్నాం, నేను స్థుతిస్తున్నాం, భయపడుస్తున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా జరుపుకోవడానికి మరి మీ ముక్క అంటే మీ నీకు సీటుకు ఆయన ప్రేమకు మాధుర్యమైనటువంటి నీ శ్వాసలు పరిశుభ్ర పవిత్రపరుచులని మీరు రక్తం చేత ప్రోక్షించండి. దేవాన్ని మరి నివారణ నాకుందో వ్యవస్థను ప్రార్థిస్తున్నాం. ఆ తల్లి ప్రభావం మధ్య నడిపిస్తున్నటువంటి ఆయన ఉన్నత అధికారులు బట్టి వందనాలు. ప్రభావం విషయం చెప్పడానికి మీరు నడిపిస్తూ స్తోత్రాలు ఈ కృపను సన్నిధించుకుంటూ నేను ఆయన పేట ఈ కార్యక్రమాన్ని ముందున్న కార్యక్రమం నడిపిస్తూ చెల్లిస్తూ ఏ స్నామం ప్రార్థిస్తూ స్థితిస్తూ పరిగెడుకుంటున్నాము పరమ తండ్రి. చక్కటి వాతావరణంలో యేసు క్రీస్తు జన్మదినం సందర్భంగా క్రిస్మస్ వేడుకలను మనం నిర్వహించుకుంటున్నాము. ప్రేమ, కరుణ మరియు దయాగుణం కలిగినటువంటి యేసుక్రీస్తు పుట్టినరోజున మనం క్రిస్మస్ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. సో ఈ పండుగ ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు అభిమానులందరూ చేసుకోవడం ఆనవాయితీ. సో అందులో భాగంగా మనకు తెలంగాణ ప్రభుత్వం వారు అధికారికంగా పండుగలు నిర్వహించడానికి మనకు కొంత ఫండింగ్ ఏర్పాటు చేసి మండల కేంద్రంలో సహాయం చేయాలి. అంటే ప్రతి ఒక్కరికి పిలిచి కంపల్సరిగా ఈ వేడుకలలో పాల్గొనేటట్టుగా చేయాలని మనకు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనందరం ఇక్కడ సమాయత్తమైనాము. ఇంత చక్కటి వాతావరణంలో మీరందరూ రావడానికి నేను స్వాగతం తెలుపుతూ క్రిస్మస్ పండుగను చాలా సంతోషంగా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. క్రిస్మస్ పండుగ పాపిని మనుగరించెను పశువా
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పాదాల చెంత నుండి అతి చేరువలోనున్న రఘునాథపురంలో వేంచేసి ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం భక్తుల పాలిట కొంగు బంగారం కోరిన కోరికలు తీర్చి అతి మహిమాన్వితమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 8వ రోజు మంగళవారం పర్వదినాన్ని పునస్కరించుకొని ఆలయ అర్చకులు శ్రీమాన్ చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు ప్రభాత వేళ తిరుప్పావై సేవాకాలం శ్రీ గోదాదేవి అమ్మవారి వ్రతపర్వం మార్గారి పశురాల పట్టణం శ్రీ గోదా రంగనాథ స్వామి వారికి అష్టోత్తర శతనామార్చనలు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి తిరుప్పావై సేవాకాలం కార్యక్రమం మహిళల మంగళహారతులతో భక్తుల గోవింద నామస్మరణలతో భజనలతో పాశురాల పఠనం చేస్తూ శ్రీ స్వామివారికి అమ్మవార్లకు మంగళ హారతులతో మంగళ నీరాజనలు పాడుతూ తులసి దళాలను సమర్పణ చేశారు. ధనుర్మాస వైభవాన్ని తిరుప్పావై 8వ పాశుర తాత్పర్యాన్ని వివరిస్తూ ఆండాల్ దివ్య తిరువడి గలేశరణం అంటూ అమ్మవారిని కీర్తిస్తూ 8వ పాశుర విశిష్టతను భక్తులకు తెలియజేశారు. అనంతరం నైవేద్య నివేదనలు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు సమర్పణ చేశారు. అనంతరం భోగా మురళి మాధురి దంపతులు శ్రీ గోదాదేవి అమ్మవారికి శ్రీ పద్మావతి అమ్మవార్లకు ఒడిబియ్యం సారెను సమర్పణ చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామివారి అమ్మవారి సేవలో తరించారు. రఘునాథపురం శ్రీ వెంకటేశ్వర ఆలయంలో వైభవోపేతంగా కొనసాగుతున్న ధనుర్మాస ఉత్సవాలు. అన్నీ చూసుకునే బాధ్యత పరమాత్ముని. వాళ్ళని ఏమంటారు? ఉత్తమ పురుషుడు అంటారు. అందరూ పురుషులే, కానీ అంతమంది రక్షించేటువంటి వాడు పురుషుడు. దేవాది దేవని, దేవతలకే దేవుడు, దేవతలకే దేవుడు. ఆ దేవుణ్ణి ఇవాళ కృష్ణ పరమాత్ముని ఈ రకంగా గోపికలు వేడుకొని ఇంకొక గోపికను తోలుకొని ఆ కృష్ణ పరమాత్మ యొక్క భవనం దగ్గరికి వచ్చేసి, ఏమయ్యా ఇంత జరిగినా కూడా నీకు మేలుక రావట్లేదా? నీ లీలలు, నీ దయ అన్నీ అమోఘం. కానీ ఇంత చలికాలంలో, శీతాకాలం, హేమంత ఋతువు, చలి అనేకంగా పెడుతుంది. అయినప్పటికీ అన్నిటికీ తెగించి అన్నిటికీ ఓర్చుకొని సహనం ఓర్పుతో నీ మందిరానికి వస్తే ఈ నిద్ర నీకు తగదు స్వామి. లేచి మా కోరికలను మన్నించండి, మమ్మల్ని ఆశీర్వదించు అని చెప్పి గోపికలందరూ కూడా ఆ దేవాది దేవుణ్ణి ఇవాళ వేడుకున్నారట. ఆండా దివ్య తిరుహడి గణేశ్వరణం ఏడుగుండలవాడ వెంకటరమణ శ్రీనివాసో నమో జయ రామకృష్ణ నమో నమో బాలకృష్ణ నమో నమో గోపాలకృష్ణ నమో నమో సుందరం వసుదేవ నందన వాసుదేవ త్రివిక్రమం శ్రీధరం పురుషోత్తమం ఋషికేశ గోకులనాయకం గోపినాథానాథపాలయ గోకులం గోవత్సలం దీననాథదయానిదే ప్రణమామి కృష్ణ కృపాలయం. కృష్ణ కృష్ణ నమో నమో జయ రామకృష్ణ నమో నమో బాలకృష్ణ నమో నమో గోపాలకృష్ణ నమో నమో రుక్మిణీపతి పద్మనాభ జగన్నివాస అధోక్షజం శేషశాయి నివాసినం ప్రణమామి కృష్ణ కృపాలయం. కృష్ణ కృష్ణ నమో నమో జయ రామకృష్ణ నమో నమో బాలకృష్ణ నమో నమో గోపాలకృష్ణ నమో నమో గోపాలకృష్ణ భగవానికి. ఈ రకంగా ఆ రేపల్లి ప్రజలందరూ కూడా కృష్ణుని వేడుకున్నారట. మనకు ఆయన్నే దేవుడు. ఎటువంటి దేవుడు? దేవాతి దేవుడు. ఇంటిని రక్షించేటువంటి వాడు భర్త,
పిల్లలకి ఏమైనా భార్యకి ఏమైనా కానీ చూసుకునేటువంటి బాధ్యత భర్తలు. నల్లగొండ పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ విజ్ఞాన మందిర్ పాఠశాలలో మంగళవారం సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నల్గొండ పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ విజ్ఞాన మందిర్ పాఠశాలలో మంగళవారం సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు క్రీస్తు జననానికి సంబంధించిన పాటలను నృత్య రూపంలో చేసి అలరించారు. శాంటాక్లాస్ క్రిస్మస్ తాత వేషధారణ పలువురిని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ రెవరెండ్ సిస్టర్ శాంతా మేరీ, పాస్టర్ రాజా క్రిస్మస్ కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులకు శాంతి, సహనం, ప్రేమ మార్గాలకు ప్రతీక అయినటువంటి యేసుక్రీస్తు మానవాళికి అందించిన సందేశాన్ని గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో లిటిల్ ఫ్లవర్స్ సిబిఎస్ఈ పాఠశాల ఇన్ఛార్జి ప్రిన్సిపల్ సిస్టర్ ఆల్ఫోన్సా, సిస్టర్ క్రిస్టి, సిస్టర్ చైతన్య, లిటిల్ ఫ్లవర్ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య విమర్శించారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 2 ఏళ్లలో జర్నలిస్టులకు చేసిన మేలు శూన్యమని అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన TWJF జిల్లా మహాసభ సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మామిడి సోమయ్య మాట్లాడుతూ 2 ఏళ్ల తర్వాత ప్రభుత్వం ఆగమేఘాల మీద జారీ చేసిన అక్రెడిటేషన్ల జీవో తప్పుల తడకగా ఉందని అన్నారు. అక్రెడిటేషన్ రూల్స్ 2025ను ఖరారు చేస్తూ జారీ చేసిన జీవో 252 జర్నలిస్టులకు అన్యాయం చేసేదిగా ఉందని, జర్నలిస్టులకు అన్యాయం చేసే ఇలాంటి జీవోలు ఎందుకని ప్రశ్నించారు. ఈ జీవోను వెంటనే సమీక్షించి సవరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ జీవో ద్వారా కేవలం కొద్దిమంది జర్నలిస్టులకే మేలు జరుగుతుందని, మెజార్టీ జర్నలిస్టులకు ముఖ్యంగా చిన్న పత్రికల జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జీవో ద్వారా ప్రభుత్వం చిన్న పత్రికలను చిదిమేస్తూ మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లు చేసిందని ధ్వజమెత్తారు. ఫెడరేషన్ జిల్లా మాజీ కార్యదర్శి పాల్వాయి జానయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు. అనంతరం TWJF జిల్లా అడ్హాక్ కమిటీ అధ్యక్షుడిగా పాల్వాయి జానయ్య, కో కన్వీనర్లుగా ముషంహరి, లింగాల సాయి, శ్రీ రాముల కృష్ణ, దోరేపల్లి శ్రీనివాస్, తాందారుపల్లి శ్రీనివాస్, నందిపాటి సైదులు, గూడాపూరి ప్రభాకర్, ఒగ్గు సోమన్న, కొంగల సతీష్, షేక్ నజీర్, వంగాల వెంకన్న తదితరులు నియమితులయ్యారు. ఇవాళ ఒకవైపు సంతోషకరం, ఇంకోవైపు విచారకరం. ఎందుకు విచారకరం అంటున్నా అంటే, సూర్యాపేట జిల్లా నా సొంత జిల్లా. ఈ జిల్లాలో మన ఫెడరేషన్ని చాలా స్ట్రాంగ్ చేయాలని నాకు మొదటి నుంచి ఉండేది. కానీ ఇవాళ ఈ పరిస్థితికి దారితీయడం ఒక విచారకరం. అయినప్పటికీ జానేల్ లాంటి ఇక్కడ ఉన్న ఫౌండర్ మెంబర్లు మీ అందరూ కూడా ఈరోజు ఇక్కడికి మళ్ళీ దీని యొక్క పునరంకితం కావడానికి, దీనికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రాంతానికి వచ్చిన జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా నా రాష్ట్ర కమిటీ తరఫున, నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సరే, జరిగింది. 1.5 year అయింది దాదాపు ఇక్కడ జిల్లా మహాసభ పెట్టి. ఆ రోజు సంతోషంగా అందరం కలిసి ఒక జిల్లా కమిటీని ఎన్నుకున్నాం. రాష్ట్ర కమిటీలో కూడా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం కల్పించాం. ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళి జర్నలిస్టుల ఇష్యూస్ మీద గట్టి ఫైట్ చేయమని చెప్పేసి ఆ రోజు నేను నాయకత్వానికి చెప్పడం జరిగింది. కానీ రాను ఈ సంఘాన్ని ఇక్కడ టోటల్గా నిర్వీర్యం చేస్తున్నప్పుడు మాకు చాలా బాధ అనిపించింది. ఈ జిల్లా సహాయకునిగా ఇక్కడ ఉన్న చాలామంది నాకు తెలిసిన జర్నలిస్టులు కూడా ఉన్నారు, మండలాల్లో కూడా. వీళ్ళందరూ కూడా కొంచెం ఆందోళన చెందారు. ఇక్కడ ఏం జరుగుతుంది, నాయకత్వం సరిగా లేదు, జర్నలిస్టుల సమస్యలను పట్టించుకోవట్లేరు, ఒకవైపు ప్రశ్నించే వాళ్ళని మన దాంట్లో మన వాళ్ళ మీద మనం దాడులు చేస్తున్నారు అనేది కొంత నాకు చెప్తున్నప్పుడు చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే పేరు నా సొంత జిల్లా ఇట్లా కావడం అనేది విచారకరంగా భావించాను. అయినప్పటికీ ఇప్పుడు మనకు ఏదో ఒకటి తేటతెల్లమవుతుంది. మనకు రావాల్సిన ఇక్కడ కొత్త కమిటీ చాలా స్ట్రాంగ్ ఉండాలి, జర్నలిస్ట్ ఇష్యూస్ మీద గట్టి ఫైట్ చేయాలి, యూనియన్ని బలోపేతం చేయాలి, యూనియన్కు మంచి పేరు తీసుకురావాలన్న ఆలోచనతో ఇవాళ మళ్ళీ జానయ్య నాయకత్వంలో మంచి కమిటీ ఎన్నుకోవాలి. రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ జిల్లా మహాసభ పెట్టి
బ్రహ్మాండంగా మళ్ళీ కొత్త కమిటీ, జిల్లా కమిటీ ఎన్నుకోవాలని చెప్పేసి ఈరోజు సన్నాహక కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ సన్నాహక సమావేశంలో ప్రస్తుతం తాత్కాలికంగా ఒక అడా కమిటీ లాగా ఏర్పాటు చేసుకొని మొత్తం ఉన్న 4 నియోజకవర్గాల్లో అన్ని మండలాల్లో తిరిగి మీరు సభ్యత్వం చేర్పించి ఈ సంఘాన్ని మరింత ముందుకు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. UWJ ఒకటి ఉంది, వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమంలో డైరెక్ట్ పార్టిసిపేట్స్ ఏమీ లేదు. అయితే మరి తెలంగాణ జర్నలిస్టుల మీద దాడులు జరుగుతున్నప్పుడు తెలంగాణ జర్నలిస్టులను ఎవరు ఆదుకోవాలి, ఎవరు అండగా ఉండాలన్న ఆలోచన చేసినప్పుడు మేము తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అనేది ఒకటి రిజిస్ట్రేషన్ చేయించి ట్రేడ్ యూనియన్గా 2010లో అప్పుడు జర్నలిస్టుల అందరికీ కూడా అఫీషియల్గా అండగా ఉంది. ప్రభుత్వం నుంచి ఏదన్నా జర్నలిస్టులకు అన్యాయం జరిగినా, లాఠీచార్జ్ జరిగినా, లేకపోతే నష్టపరిహారం కావాలన్నా కూడా ఆ యూనియన్ నుంచి మేము అప్పుడు ఇప్పియడం జరిగింది. జరిగిన ఇన్సిడెంట్ని ఎప్పటికప్పుడు ఖండిస్తూ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పేరుతోటి ఆ బ్యానర్ తోటి మేము పోరాటంలో పాల్గొన్నాం. ఆ విధంగా ఆ యూనియన్ 2010లో ఏర్పడిన యూనియన్ ఈనాడు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్. మన బ్యానర్ ఉంది కదా, ఇదే ఫెడరేషను ఆనాటి యూనియన్. కాబట్టి అదే కంటిన్యూగా వస్తుంది. దానికి నేను వ్యవస్థాపక అధ్యక్షుడిని కూడా ఉన్నాను. ఆనాడు మేమంతా స్థాపించాం. ఈనాడు చనిపోయాడు. ఈనాడు నరసింహరావు ఉండే హైదరాబాద్లో, అతను జనరల్ సెక్రటరీగా స్టార్టింగ్లో, అంటే ఫౌండర్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఆ విధంగా ఆ యూనియన్ని ముందుకు తీసుకొస్తూ తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఒకటి ఏర్పాటు చేసేసి అదే యూనియన్ దీనికి కన్వర్ట్ చేసి ఆ నెంబర్ తోటి ఇవాళ మనది తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అనేది నడుస్తుంది. అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ ట్రేడ్ యూనియన్గా జర్నలిస్ట్ మనదే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్. 2010లోనే ట్రేడ్ యూనియన్గా ఆవిర్భవించింది కాబట్టి మనదే నెంబర్ 1 యూనియన్. పోరాటంలో కూడా మనదే నెంబర్ 1 యూనియన్గా ఎదుగుతున్న సమయంలో కొంతమంది విచ్ఛిన్నకర శక్తులుగా చేరిలా మన యూనియన్ని విచ్ఛిన్న చేయడానికి ఇవాళ కొంతమంది కుట్ర పండి ఈ విధంగా విభజన చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ మనం ఓపికతోటి, ఎంతో సహనంతో జర్నలిస్టుల పక్షాన నిలబడి పోరాడాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తిరుగుతూ ఇవాళ మొత్తం 17 జిల్లాల్లో మహాసభలు జరపడం జరిగింది. కాబట్టి కొన్ని జిల్లాల్లో ఎవరైతే మేము చెప్పినట్టు వినకుండా లేకపోతే ఎగనెస్ట్గా పోతున్నారో, సంఘానికి నిబంధనకు బైలాకు ఎగనెస్ట్గా పోతున్నారో వాళ్ళని పక్కకు పెట్టి మళ్ళీ ఫ్రెష్గా కొత్తగా మహాసభలు నిర్వహించి కొత్త కమిటీలు ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మనం అందరం కూడా ఏకతాటిపైకి, ఇది ఎందుకంటే ఈ యూనియన్ అనేది, ఫెడరేషన్ అనేది ఏ ఒక్క రాజకీయ పార్టీకి అనుబంధం కాదు, లేకపోతే ఒక పత్రికకే సంబంధించింది కాదు. ఇది అందరూ ఉండాల్సిన, జర్నలిస్టులు అందరూ ఉండాల్సిన సంఘం కాబట్టి మనకు అందరికీ కావాలి, అన్ని రాజకీయ పార్టీలు కావాలి, అందరూ సమాజంలో ఉన్న జర్నలిస్టులు అందరూ కూడా మనకు సంబంధించిన వాళ్ళు కాబట్టి దీనికి కులము, మతము, భేదము, ప్రాంతం అనేది ఏం లేదు. కాబట్టి మొత్తం జర్నలిస్టులందరినీ కూడా మనం సమీకరించుకొని అన్ని పత్రికలు, చిన్న పత్రికలు, పెద్ద పత్రికలు, లేదా చిన్న ఛానళ్ళు, కేబుల్ ఛానల్ అనే తేడాలు ఏం లేవు. అందరూ మనకు జర్నలిస్టులు కావాల్సిన వాళ్ళు కాబట్టి జర్నలిస్టులే, చిన్నవాడు పెద్దవాడు అని తేడా ఉండదు. కాబట్టి చిన్న పత్రిక, పెద్ద పత్రిక అని తేడా లేదు. కాబట్టి జర్నలిస్టు కాబట్టి జర్నలిస్టుల హక్కుల. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవం భాగంగా ప్రిన్సిపల్ మృత్యుంజయ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడలు నిర్వహించడం జరిగింది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవం భాగంగా ప్రిన్సిపల్ మృత్యుంజయ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడలు నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ప్రిన్సిపల్ మాట్లాడుతూ క్రీడల వల్ల మానసిక, శారీరక ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని మాట్లాడడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో సీనియర్ ఆంగ్ల అధ్యాపకులు బాల్తా శ్రీనివాస్ మరియు తెలుగు అధ్యాపకులు శ్రీనివాస్ గారు, రాజశేఖర్, సాంబశివారెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది. कौन सर
ఇంకా జరుగురా చౌటుప్పల్ పట్టణంలో ఈరోజు విద్యుత్ ఉద్యోగులు ప్రజాబాటలో భాగంగా ప్రతి వారం రోజులలో 3 రోజులు ఫీల్డ్ మీద విద్యుత్ స్తంభాల వద్ద మరియు ట్రాన్స్ఫార్మర్ వద్ద మరమ్మతులు చేపట్టడం జరుగుతుంది. చౌటుప్పల్ పట్టణంలో ఈరోజు విద్యుత్ ఉద్యోగులు ప్రజాబాటలో భాగంగా ప్రతి వారం రోజులలో 3 రోజులు ఫీల్డ్ మీద విద్యుత్ స్తంభాల వద్ద మరియు ట్రాన్స్ఫార్మర్ల వద్ద మరమ్మతులు చేపట్టడం జరుగుతుంది. ప్రజాబాటలో భాగంగా చౌటుప్పల్ పట్టణం రత్నానగర్లో ట్రాన్స్ఫార్మర్ల వద్ద మరమ్మతులు మరియు ఫీజులు దాని చుట్టూ పరిశుభ్రంగా చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఈడిఎస్ మల్లికార్జున వచ్చి పనులు పర్యవేక్షించారు. అనంతరం మాట్లాడుతూ విద్యుత్ సంస్థ ఉద్యోగులు వారంలో 3 రోజులు ప్రజాబాట కార్యక్రమం నిర్వహించాలని, అందులో భాగంగా ట్రాన్స్ఫార్మర్ల వద్ద మరమ్మతులు చేయాలని, ఇలా చేయడం వలన విద్యుత్ ఆదాతో పాటు విద్యుత్ సప్లై సక్రమంగా వినియోగం అవుతుందని, అలాగే వినియోగదారులకు సేవలు అందించినట్లు అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీ పద్మ, ఏఈ సతీష్, లైన్మెన్ తిరుమలయ్య, జూనియర్ లైన్మెన్ నాగరాజు, భిక్షపతి, శ్రీనివాసరాజు, నరసింహ, జైపాల్ రెడ్డి, ప్రవీణ్ తదితరులు ఉద్యోగులు పాల్గొన్నారు. నల్లగొండ పట్టణంలోని తులసీనగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆరోగ్య సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాస్పిటల్ నిర్వాహకులకు సూచించారు. నల్గొండ పట్టణంలో తులసీనగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆరోగ్య సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాజమాన్యం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్ని వసతులతో కూడిన హాస్పిటల్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నల్గొండ జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని డాక్టర్లను కోరారు. నిరుపేదలకు తక్కువ ఫీజుతో వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ రమేష్, డైరెక్టర్ రమావత్ లాలు, డిఎంఓహెచ్ఓ పుట్ల శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రె శ్రీనివాస్ రెడ్డి, నల్లగొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బగూని రమేష్, ఎంవీఆర్ విద్యాసంస్థల అధినేత రవికుమార్, గీత, మాజీ కౌన్సిలర్లు ఎడ్ల శ్రీను, గోగుల శ్రీను, డిఎస్సిహెచ్ఎస్ మాతృనాయక్,
డాక్టర్లు రాజిరెడ్డి, నరేష్, పద్మ, మోహన్, ఎన్డి రమావత్, గౌతమ్, మూర్తి, జి నాగరాజు, అరుణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఓం గణేశాయ నమః. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆరోగ్య హాస్పిటల్ ప్రారంభం సందర్భంగా డాక్టర్ రమేష్ గారికి, వారి సతీమణి గారికి, లాలు గారికి, వారి కుటుంబ సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆరోగ్య రంగంలో ఒకవైపు ప్రభుత్వం, రెండో వైపు ప్రైవేట్ వైద్యం పేద ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి విధంగా ముందుకు రావాలని చెప్పి, ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఏది ఏమైనా జనాభా పెరుగుతున్న దృష్ట్యా వైద్య అవసరాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ప్రైవేట్ వైద్యశాలలు, అదేవిధంగా ప్రభుత్వ రంగ వైద్యశాలలు కూడా పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ శుభ సందర్భంలో మరి డాక్టర్ రమేష్ గారికి, ఆరోగ్య హాస్పిటల్ సిబ్బందికి, మరి యాజమాన్యానికి ప్రధానంగా అభినందనలు తెలియజేస్తున్నాను. నల్లగొండ పట్టణ కేంద్రంలో గల సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం భవనంలో సంఘ సభ్యులు 19వ వార్షికోత్సవ గ్రామీణ ప్రాంత ప్రజలకు న్యాయమైన వైద్యం అందించుడే సుశ్రుత గ్రామీణ వైద్య ఫస్ట్ ఎయిడ్ సంఘం ప్రధాన లక్ష్యమని రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పానగొట్టి హనుమంతరావు తెలిపారు.
నల్లగొండ పట్టణ కేంద్రంలో గల సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం భవనంలో సంఘ సభ్యులు 19వ వార్షికోత్సవ మహాసభ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిసెంబర్ 25 గురువారం నాడు వార్షికోత్సవ మహాసభ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. మహాసభలో సీజనల్ అంటూ వ్యాధులపై అవగాహన సదస్సు, ఆడపిల్లలకు రక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. జిల్లా అధ్యక్షులు బొల్లెపల్లి శ్రీనివాసరాజు మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో 33 మండలాలు, 9 మున్సిపాలిటీలలో ఆర్ఎంపీ, పీఎంపీ సోదరులు 6,000 మంది గ్రామీణ వైద్య నమ్ముకొని జీవనం సాగిస్తున్నారని, వారికి సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. నల్లగొండ జిల్లాలో గల తండాలు, చిన్న గూడాలు, మారుమూల గ్రామాలు, అర్బన్ ఏరియాల్లో, మురికివాడల్లో నివసిస్తున్న పేద ప్రజలకి తక్కువ ఖర్చుతో 24 గంటలు వైద్య సహాయం అందిస్తున్నామని వారు తెలియజేశారు. వార్షికోత్సవ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ సమావేశంలో ఏ కృష్ణారెడ్డి, కె శ్రీనివాస్, ఎన్డి ఖాదర్, జి నాగరాజు, డి వెంకటరెడ్డి, ఏ అశోక్, బి నాగేశ్వరరావు, కె ఏపాల్ రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నాడులే ఏమవుతలేదు వెళ్ళిపోయి ముసుగులు వేస్తే అదే వేస్తున్నట్టు. ఓకే. సుస్థ గ్రామీణ వైద్యుల సంఘం 19వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్క సభ్యుడు ఈ వార్షికోత్సవ మహాసభను జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. ప్రతి మండలాలకు కూడా తెలియపరిచినాం, ఏది మండల అధ్యక్షులు, సెక్రటరీలకు తెలియపరిచినాం. వాళ్ళు కూడా కష్టపడి అందరినీ తీసుకొచ్చి సభను విజయవంతం చేయాల్సిందిగా వారికి ప్రార్థిస్తున్నాం ఈ ప్రెస్ మీట్ ద్వారా. రెండోది, మేము వార్షికోత్సవం జరుపుకోవడానికి కారణం మా ఆర్ఎంపీల గ్రామీణ నిరుపేద కుటుంబాలకు వైద్యం చేస్తున్న ఆర్ఎంపీ వ్యవస్థను వద్దు అని అయ్యేమేవాళ్ళు. వాళ్ళ దగ్గర పని చేయించుకొని బయటికి వెళ్ళిన మొక్కలమే మేము అందరం కూడా పని నేర్చుకొని ఈరోజు బయట చేస్తుంటే వాటిని ఇబ్బంది పెట్టే రకంగా ఆర్ఎంపీ వ్యవస్థ వద్దు. మరి మెడికో వాళ్ళు, టీఎస్ఎంసీ వాళ్ళు, నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు సరే వద్దు అనే ఆలోచన వీరు రాకుండా ప్రజలే మమ్మల్ని స్వీకరించకుండా అవుతారు. మీరు అక్కడ చదువుకున్న వాడు వచ్చి వైద్యం చేస్తే దాన్ని వాళ్ళే స్వాగతిస్తారు. కానీ ఇవాళ ఇంతమంది నిరుద్యోగం ఉన్నప్పుడు ఏ పని చేసి బతకాలన్నా పక్షి ఏ వృత్తిలో కొనసాగిందో ఆ వృత్తిని కొద్దిగా కొనసాగించుకుంటూ ఫస్ట్ ఎయిడ్ మాత్రమే మేము చేస్తున్నాం. అక్కడ ఆపరేషన్లు జరగట్లేదు, వేరే తప్పులు చేస్తలేదు, నర్సింగ్ హోమ్లు పెట్టుకోలేదు, ఎవరేం చేయలేదు. ప్రాథమిక వైద్యం మాత్రమే చేసి గవర్నమెంట్ హాస్పిటల్ పంపడం జరుగుతుంది. కాని పక్షాన ప్రైవేట్ హాస్పిటల్ పంపడం జరుగుతుంది, ఏది హైయర్ సెంటర్ పంపడం జరుగుతుంది. ఏది కూడా తప్పుగా ఎక్కడ చనిపోలేదు పేషెంట్స్, ఎవరికి అనారోగ్యం కలగలేదు. కానీ మాతోటే తప్పు జరుగుతుంది, మీరు ఉండొద్దు, చెడ్డ మంచిది కొన్ని సంస్థలు మా మీద దుష్ప్రచారం చేస్తున్నాయి. దాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యను పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం. మాకు కూడా ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 429 జీవో ఇచ్చారు, అందరికి కూడా ట్రైనింగ్ ఇచ్చారు. ఇక్కడ ఎవరు కూడా తప్పుగా చేస్తలేరు. ఆయన మహానుభావుడు చనిపోయాడు, ఈలోగా మాకు సర్టిఫికెట్లు ఆపడం జరిగింది. దానివల్ల వీళ్ళు మమ్మల్ని ఏదో దొంగలుగా చిక్కరిస్తుంది, అది మంచి పద్ధతి కాదని నేను విన్నవించుకుంటున్నాను, శిరస్సు నుంచి విన్నవించుకుంటున్నాను. ప్రతి ఒక్క పక్షి మేము అక్కడ పనిచేసినాం,
ఏది హాస్పిటల్లో పనిచేసినప్పుడు పనికి వచ్చినాం, బయటకు వచ్చినాక చిన్న వైద్యం చేసిన పనికి రావని చిత్రీకరిస్తారు. అది మంచి పద్ధతి కాదని వారిని వేడుకుంటున్నాం. వారి దగ్గర నేర్చుకున్న కొమ్మలే ఇవన్నీ కూడా. అది పదే ప్రతి 20 సంవత్సరాల నుంచి అదే మాట చెప్పుకుంటూ వస్తున్నాం. అయినా కూడా వారు ఈ మధ్య మా మీద ఇంకా దాడులు చేసి కేసులు పెట్టించి భయభ్రాంతులకు గురి చేస్తూ కడుపు పేదవాళ్ళు ఈరోజు హాస్పిటల్ మెట్రెక్కాలంటేనే భయపడతారు. ఒక్కొక్క రోగి హాస్పిటల్ మెట్రెక్కాలంటే భయపడతారు. అలాంటి వ్యవస్థల 10వ పాతికతోటి మేము వైద్యం చేస్తూ ప్రాథమిక నివారణ చేస్తూ తగ్గని కేసులు డయర్స్ అంటే పంపుకుంటూ జీవనోపాధి కట్టుకుంటున్నాం తప్ప దీనికి మీరు ఆశీర్వదించాలి పెద్ద మనసుతో తెలియజేస్తూ గవర్నమెంట్ కూడా మాకు కూడా సర్టిఫికెట్లు ఇచ్చి ప్రాథమిక వైద్యం చేసిగా కొనసాగించాలని మరోసారి విన్నవించుకుంటూ ఈ 19వ వార్షికోత్సవ మహాసభను ప్రతి ఒక్క ఆర్ఎంపీ జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 19వ వార్షికోత్సవం జరుగుతున్నది. దీనికి గాను ప్రతి ఒక్క ఆర్ఎంపీ సపోర్ట్గా వచ్చి తన యొక్క బాధ్యతారహితంగా సమావేశానికి హాజరు కావాలి. మరియు ఆర్ఎంపీ వ్యవస్థను టీజీఎంసీ వాళ్ళు రద్దు చేయటం అనేది అసంభవమవుతుంది. వారే నేర్పుతున్నారు, వారే మిమ్మల్ని తయారు చేస్తున్నారు కాబట్టి మొదలు వాళ్ళ దగ్గర శిక్షణ కాకుండా ఉంచాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళు శిక్షణ ఇప్పించి వాళ్ళ దగ్గర పని అవసరం ఉన్నంత చెప్పి చేయించుకొని బయటికి వదులుతున్నారు. అలా కాకుండా వాళ్ళ దగ్గర పుట్టుకనేదే లేకుండా చేస్తే ఇది సమస్య అనేది తీరుతుంది. మరి వారి అవసరాల కోసానికి తక్కువ జీతాలకు ఉంచుకొని సభ్యులను తయారు చేసి బయటికి పంపడం అనేది వాళ్ళది యొక్క పరిస్థితి. మరి ఆ విధంగా జరగకూడదని కోరుకుంటున్నాం. మరి ఈ గ్రామీణ వైద్యుల గ్రామ ప్రాంతాలలో ఎంఏ డాక్టర్లు అందరూ వచ్చింటే మాకు వైద్యం మాతోటి ఎవరు చేయించుకోరు. మరి రావాల్సిన బాధ్యత ఒక డాక్టర్గా బాధ్యత ప్రతి పల్లెటూరుకు పోయినప్పుడు మాకు కూడా ఈ ప్రయాణం నడవదు. అందుకు మేము అప్పుడు ఊరుకునే అవకాశం ఉండదు. కాబట్టి ప్రజలు మమ్మల్ని ప్రోత్సహించడంతో నకిలీలుగా రకరకాల పేర్లతో చిత్రీకరించి గ్రామాలలో పేద ప్రజలకు వైద్యం చేస్తున్నటువంటి గ్రామీణ వైద్యులను దొంగలుగా చిత్రీకరిస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. వాస్తవికంగా ఆర్ఎంపీని తయారు చేసిందే ఐఎంఏ డాక్టర్స్. వాళ్ళు అవసరం ఉన్నంతసేపు వాళ్ళు వాడుకున్నారు. ఆ తర్వాత మనం బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఇస్తున్నటువంటి జీతాలు సరిపోక మా భార్య బిడ్డలు సాదుకోవడానికి సరిపోక మేము బయటకు వచ్చి ప్రాక్టీస్ పెడితే ఇప్పుడు మీరు డాక్టర్స్ కాదు మీరు ఎట్లా వైద్యం చేస్తానంటున్నారు. మీరు డాక్టర్స్ మని ఎక్కడా వాడలేదు. కేవలం కాంపౌండర్గా పనిచేసినాం. మీరు నేర్పినటువంటి వైద్యమే ప్రాథమిక దశలో సర్ది దగ్గు చిన్న జ్వరం కానీ అలాంటి వాటికి మేము వైద్యం అందిస్తున్నాం పేద ప్రజలకు. అది కూడా తండాలు, మురికివాడలు, గ్రామాలు, గూడెల్లో, తర్వాత సిటీలో బతుకుదెరువుకు కోసం వచ్చినటువంటి పేద ప్రజల కూలీలకు కూడా మేము వైద్యం చేస్తున్నాం. మేము చేయడానికి కారణం కూడా నేర్పించి పంపించేది కూడా ఏమే డాక్టర్సే. ఆ రోజు పారామెడిక్ క్వశ్చన్ పెట్టుకుంటే చిత్రాలు ఎక్కువైతే అని చెప్పేసి ఇంతో 10th క్లాస్ చదివిన వాళ్ళు, ఇంటర్ చదివిన వాళ్ళు మీ దగ్గర కాంపౌండర్స్ గూడెలలో, మురికివాడలో మీరు వచ్చి ప్రాక్టీస్ పెట్టుకోండి. మీరు వైద్య సేవలు అందిస్తే మీ దగ్గరికి వస్తారు. అందుబాటులో ఎవరు లేరు కాబట్టి చిన్న తలనొప్పి కూడా 50 కిలోమీటర్లు వచ్చేసి మీ దగ్గర 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలంటే ఏ పేదవంతులు కాని పరిస్థితి. అలాంటి ఏరియాలలో మేము కూర్చొని ప్రభుత్వానికి భారం కాకుండా, నిరుద్యోగులుగా భారం కాకుండా మేము స్వయం ఉపాధి కల్పించుకొని వైద్య సేవలు అందిస్తున్నటువంటి గ్రామీణ వైద్యులను ఇప్పుడు మీరు దొంగలు అది అని చెప్పేసి చిత్రీకరించడం అది మంచి పద్ధతి కాదు. ఐఎంఏ డాక్టర్స్ లేకుండా మేము లేము. మా దగ్గర ఎంతసేపు జరిగినా కానీ ప్రాథమిక వైద్యం మాత్రమే చేస్తున్నాము. అది కూడా చేద్దాం. ప్రతి మెడికల్ కౌన్సిల్ నుంచి వచ్చిన ప్రతి వ్యక్తి, తర్వాత డిఎంహెచ్ఓస్ కావచ్చు, ఎవరైనా సరే మీరు ప్రాథమిక వైద్యం చేయండి, మిమ్మల్ని ఎవరు ఏమన్నా ఆ ప్రాథమిక వైద్యానికి సంబంధించిన పరిధి ఏంటిది అసలు? మా క్లినిక్లకు వస్తున్నారు, డస్ట్బిన్లో చూస్తున్నారు, ఒక టీటీ ఆంపుల్ కనపడా కేర్ చేస్తున్నారు, డిస్పోజల్ సిరంజ్ కనపడా కేర్ చేస్తున్నారు. అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రాథమిక వైద్యం? ఏం చేయాలి? మరి మేము సంవత్సరం వార్షికోత్సవ సభలు నిర్వహిస్తున్నాం 4,000 మంది డాక్టర్స్తో. తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలో కూడా నడిపిస్తున్నాం. నల్గొండ ముఖ్యంగా అయితే నల్గొండ జిల్లాలో నెలలో 15 మీటింగ్స్ అవుతాయి. ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే మీటింగ్ అవుతుంది. ఎన్నోసార్లు అడిగినాము మెడికల్ కౌన్సిల్ నుంచి మీరు ఒకరు వచ్చి చెప్పండి, లేకపోతే మరి ఐఎంఏ డాక్టర్స్ అసోసియేషన్ నుంచి ఒకరు వచ్చి చెప్పండి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది. ఎంతసేపు పరిధి దాటి వైద్యం చేయొద్దు, పరిధి దాటి వైద్యం చేయొద్దు అంటారు. అక్కడ సిరంజి కనపడా కేర్ చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మేము యాక్చువల్గా కమ్యూనిటీ పారామెడిక్స్ ట్రైనింగ్ 429 జీవో ప్రకారం ట్రైనింగ్ చేసినాం. అది కూడా గవర్నమెంట్. హెడ్లైన్స్ మరోసారి. నూతనంగా ఎన్నికైన సర్పంచ్లను సన్మానించిన కేటీఆర్. సూర్యాపేటలో శ్రీ లక్ష్మీ గార్డెన్స్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో క్రిస్మస్ సంబరాలు.
ఇంటిగ్రేట్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ భవనంలో నిర్వహించిన ఇంటర్ స్టేట్స్ ఓపెన్ స్కూల్స్ టోర్నమెంట్ కరాటే పోటీలు. జాతీయ రైతుల దినోత్సవం సందర్భంగా సాయి భోజన ఆధ్వర్యంలో గర్భిణులకు, బాలింతలకు, డయాలసిస్ పేషెంట్లకు అన్నదానం. మతాలకు అతీతంగా ప్రజలు ఐకమత్యంగా స్నేహభావంతో మెలగాలన్న నాంపల్లి తహసీల్దార్ గుగులోత్ దేవాసింగ్. రఘునాథపురం శ్రీ వెంకటేశ్వర ఆలయంలో వైభవోపేతంగా కొనసాగుతున్న ధనుర్మాస ఉత్సవాలు. నల్గొండ లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో సర్కారు వైఫల్యం అయిందన్న టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య. ప్రిన్సిపల్ మృత్యుంజయ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడా పోటీలు. చౌటుప్పల్ పట్టణంలో విద్యుత్ ఉద్యోగుల ప్రజాబాట. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపు. సుశ్రుత గ్రామీణ వైద్యుల 19వ వార్షికోత్సవ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.